కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నయమాను వలే గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా. నయమాను వలే గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా. శిష్యుల వలే సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా. శిష్యుల వలే సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా,
పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. యేసుక్రీస్తు పడవలో కూర్చున్నప్పుడు ఆ పడవ పేతురుకి సంబంధించిందని బైబిల్ సెలవిస్తూ ఉంది. పేతురట రాత్రంతా చేపలు పట్టాడట. రాత్రంతా చేపలు పట్టినా ఒక్క చేప కూడా దొరకలేదట. ఒక్క చేపలు దొరకపోయినా వలల నిండా చెత్త చెదారము పేరుకుని వలలను పాడు చేస్తున్న సమయంలో ఆ మురికంతటిని, ఆ చెత్త అంతటిని పేతురు తదితరులు శుద్ధి చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసు ఆ పేతురును చూసి, నీ ధోనిలో నాకు చోటిస్తావా అని అడిగాడు. పేతురు చోటిచ్చాడు. యేసుక్రీస్తు ధోనిలో కూర్చున్నాడు. ఓ ప్రశ్న నన్ను వేయనివ్వండి. ఆ సమయంలో పేతురుని యేసు చూశాడు. పేతురు వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ప్రశ్న ఏమిటంటే, అప్పటికే ఈ పేతురు యేసుక్రీస్తు యొక్క శిష్యుడా కాదా? అప్పటికే యేసుక్రీస్తు ఈ పేతురుని పిలిచాడా పిలవలేదా? అప్పటికే యేసుక్రీస్తు శిష్యులను పిలిచాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యేసు పేతురుని పిలిచినప్పుడు తన వలను, తన పడవలను విడిచిపెట్టి యేసును వెంబడించాడు. 16వ వచనము. సీమోను సహోదరుడు అంద్రయ్యయు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళిన తరువాత జబదేయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు కూడా తమ వలలను విడిచిపెట్టి యేసును వెంబడించిరి. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. 30వ వచనము. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. రైట్. యేసుక్రీస్తు పేతురును శిష్యుల్ని పిలిచాడు. పిలిచిన తర్వాత పేతురు అత్తకు జ్వరం వచ్చింది. రైట్. యేసు మొదట శిష్యులను పిలిచాడు. ఆ తర్వాతే పేతురు అత్తగారికి జ్వరం వచ్చింది. దయచేసి మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కామాకండి. ఎందుకు ఈ రెఫరెన్సెస్ మీకు చూపిస్తున్నానంటే దీని వెనుక ఒక పరమార్థం ఉంది, ఒక గొప్ప సత్యము దాగి ఉంది. అది మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. పేతురు, యోహాను, యాకోబు దేవుని పిలుపును అందుకొని వలలను, పడవలను, పాత వ్యాపారాన్ని విడిచిపెట్టేశారు. యేసును వెంబడించారు. ఆ తర్వాత పేతురు అత్తకు జ్వరం వచ్చింది. జ్వరమును గద్దించగా జ్వరము విడిచిపెట్టేసింది. పేతురు అత్త పరిచారం చేసింది. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనము. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలబడి ఉండగా జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి పరిచారము చేశాను. ఓకే. 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం. పేతురు వలలు కడుక్కుంటూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు యేసు స్వస్థపరిచాడు. అర్థం చేసుకోండి ఏం జరిగింది. యేసుక్రీస్తు పేతురుని పిలిచినప్పుడు పేతురు వలలు విడిచిపెట్టాడు, పడవను విడిచిపెట్టాడు, సమస్తము విడిచి యేసును వెంబడించాడు. బాగుంది. యేసు ఎప్పుడైతే పేతురు జీవితంలో అడుగు పెట్టాడో పేతురు కుటుంబంలో వచ్చే సమస్యలన్నీ కూడా యేసు తీర్చడం మొదలుపెట్టాడు. అత్తకు జ్వరం వచ్చింది, స్వస్థపరిచాడు. 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పేతురు వలలు కడుక్కుంటున్నాడు. అదేమిటి? పేతురు వలలు విడిచిపెట్టాడు కదా, పేతురు పడవలు విడిచిపెట్టాడు కదా, పేతురు ఆ వ్యాపారాన్ని వదిలేశాడు కదా.
సమస్తము విడిచి యేసును వెంబడించాడు కదా, మరలా పడవేమిటి, మరలా వలలు ఎందుకు, మరలా ఎందుకు వారు వెళ్ళి చేపలు పట్టే ప్రయత్నం చేశారు? జాగ్రత్తగా వినాలి. పేతురు యేసును వెంబడించడానికి వలలను, చేపలను, పడవను విడిచిపెట్టాడు. కానీ ఏమైందో ఏమో, కొంతకాలానికి యేసును కూడా వదిలిపెట్టేశాడు. ఎవరిని? యేసును వదిలిపెట్టేశాడు. యేసు పిలుపును పక్కన పెట్టేశాడు. యేసు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని పక్కన పెట్టేశాడు. యేసును వెంబడించే భాగ్యాన్ని పక్కన పెట్టేశాడు. యేసులాగా జీవించే, సేవ చేసే గొప్ప తరుణాన్ని పక్కన పెట్టేశాడు. ఏం చేశాడో తెలుసా? మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. ఏం చేశాడో తెలుసా? వదిలిపెట్టిన వాటిని మరలా పట్టుకున్నాడు. ఏం చేశాడో తెలుసా? పాత జీవితాన్ని మరలా మొదలు పెట్టేశాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరిలో, సహోదరులు, మీలో అటువంటి వారు లేరా? ఒకప్పుడు నువ్వు చాలా గొప్ప సేవకుడివి. ఒకప్పుడు ప్రభు కోసం బహురోషంగా జీవించావు. ఒకప్పుడు మంచి ప్రార్థనాపరుడివి. సంఘంలో పరిచర్యలో ముందుండి పరిచర్యలో పాలు పంచుకునేవాడివి. అమ్మా, నువ్వు చాలా మంచిదానిగా ఉండేదానివి, చాలా భక్తిపరురాలివి, ప్రార్థనాపరురాలివి, ఉపవాసం ఉండి ప్రార్థించేదానివి, దేవుని కోసము రోషము కలిగి జీవించాలి ఆశపడిన దానివి. తమ్ముడు, చెల్లె, పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టావు. పరలోకంలో స్థానాన్ని సంపాదించాలని తాపత్రయపడ్డావు. సేవ చేయాలి అని ఆశపడ్డావు. పిలుపు కూడా పొందుకున్నావు. సాక్ష్యం కూడా చెప్పావు. సేవకులు చుట్టూ తిరిగావు. ఏమైంది? ఈరోజు సేవను వదిలిపెట్టేశావు. సాక్ష్యాన్ని తాకట్టు పెట్టేశావు. పరిశుద్ధమైన జీవితాన్ని సమాధి చేసేశావు. ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టేశావు. మరలా ఈరోజు పాత జీవితాన్ని జీవిస్తున్నావు. ఏమైతే విడిచిపెట్టావో, ఏ త్రాగుడిని విడిచిపెట్టావో, ఏ తిరుగుబోతనాన్ని విడిచిపెట్టావో, ఏ లంచగొండితనాన్ని విడిచిపెట్టావో, ఏ పాపిష్టి స్నేహాలను విడిచిపెట్టావో, వాటిని మరలా మొదలు పెట్టావు. కారణం ఏమిటి? ఎందుకు మరలా నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు? ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, అయ్యా, ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు? ఏమైపోయింది నీ ప్రార్థనా జీవితం? ఏమైపోయింది నీ ఆత్మీయత? ఏమైపోయింది నన్ను ప్రేమించిన ఆ మొదటి ప్రేమ? ఎందుకు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు? పేతురు, వలలు కడుక్కుంటున్నావా? విడిచిపెట్టిన వాటితో, విడిచిపెట్టిన దానితో కుస్తీ పడుతున్నావా? నీ పడవలో అడుగు పెట్టమంటావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, అయ్యా, నీ జీవితంలో అడుగు పెట్టమంటావా? నీ ఇంటిలో అడుగు పెట్టమంటావా? నీ నావలో మరొక అవకాశం నాకు ఇస్తావా? నీ జీవితాన్ని వర్ధిల్లింప చేయాలని ఆశపడుతున్నాను. నీ బ్రతుకును దిద్దాలి ఆశపడుతున్నాను. నీ కుటుంబాన్ని వెలుగుతో నింపాలి ఆశపడుతున్నాను. ఒక అవకాశం నాకు ఇస్తావా? ఈరోజు ప్రభువు నిన్ను చేతులు చాచి అడుగుతున్నాడు, ఇస్తావా? పేతురు అన్నాడు, వచ్చి కూర్చో, తీసుకో, నా పడవ తీసుకో. యేసు పడవలో కూర్చున్నాడు. మరలా దేవుని గురించిన వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. రాజ్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత మంచివాడో తెలియచేస్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, పేతురు ఆ పడవలో మూల కూర్చుని యేసును చూస్తూ, నీకేం బాబు గొప్ప గొప్ప కబుర్లు చెప్పుకుంటావు, గొప్ప గొప్ప సేవ గురించిన మాటలు చెప్పుకుంటావు, నా కష్టం సంగతి నీకేం తెలుసు? నా కడుపు మంట నీకేం తెలుసు? నేను ఎదుర్కొన్న అవమానము నీకేం తెలుసు? ఈరోజు నా పరిస్థితి ఏమిటో నీకేం తెలుసు? నీకు తెలిసిందలా బోధించుకోవడమే, నీకు తెలిసిందలా దేవుని గురించిన వాక్యము చెప్పుకోవడమే. యేసు, నీకు ఒక విషయం తెలుసా? రాత్రంతా నేను ఇదే గలిలయ సముద్రంలో చేపల కోసం రాత్రంతా ప్రయాసపడ్డా. భోజనం చేయకుండానే వచ్చా. కడుపు మంటతో వచ్చి 4 చేపలు పట్టుకెళ్దాం, వాటిని అమ్ముకొని మరలా ఇల్లు గడుపుకుందామని వచ్చా. రాత్రంతా ప్రయాసపడ్డా. ఒక్క చేప నాకు దొరకలా. చేప దొరకకపోగా పిచ్చి కంపలు, పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు మా వలల్లో అడ్డుపడినాయి. ఇప్పుడు మా బ్రతుకులు ఖాళీ అయిపోయినాయి. నీకేం తెలుసు ఈరోజు నా బ్రతుకు ఎలా ఉందో? ఏ వేదనతో, ఏ కడుపు మంటతో ఉన్నాను నీకేం తెలుసు అని వెనకాల కూర్చుని పేతురు అనుకుంటూ ఉండుంటాడు. యేసుక్రీస్తు అండి
వాక్యం చెప్పిన వెంటనే, వాక్యము ముగించిన వెంటనే పేతురు వైపు చూశాడు. పేతురు ఏమో యేసు వైపు చూస్తున్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, పేతురు లోపలికి వెళ్దాం పదా. ఏ ఇక్కడ అయిపోయిందా ప్రసంగం? ఇప్పుడు అవతలకి వెళ్దామా? ప్రసంగం కోసం కాదయ్యా. మరి ఎందుకోసం? నా పరిచర్యలో ఎవరు వాడబడినా వారు ఒట్టి చేతులతో ఉండరయ్యా. నా సేవ కోసం ఎవరు సహాయము చేసినా, ఎవరు చేయూతనిచ్చినా వారి కడుపులు కాలిపోతూ ఉంటే నేను చూసేవాడిని కాదయ్యా. పేతురు, నువ్వు అనుకుంటున్నావు కదా రాత్రంతా ఏం జరిగిందో నాకు తెలియదని. నువ్వు అనుకుంటున్నావు కదా నీ కడుపు మంట ఏమిటో నాకు తెలియదని. నువ్వు అనుకుంటున్నావు కదా నీ పడవ ఖాళీగా ఉన్నదని, నీ కడుపు ఖాళీగా ఉన్నదని. అది నాకు తెలియదని అనుకుంటున్నావు కదా పేతురు. అయ్యా పేతురు, నాకు సమస్తము తెలుసయ్యా. లోపలికి వెళ్దాం పదా, చేపలు పడదాం పదా అని అంటా ఉంటే పేతురు అంటున్నాడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప దొరకలేదయ్యా. యేసు అంటున్నాడు, నాకు తెలుసు, వెళ్దాం పదా, మరలా పడదాం పదా. పేతురు అంటున్నాడు, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను, వెళ్దాం పదా. యేసుక్రీస్తు పేతురు అదే సముద్రంలో, అదే పడవలో, అవే వలలతో లోపలికి వెళ్ళారు. పేతురు వల వేశాడు. బైబిల్ సెలవిస్తుంది ఏమని తెలుసా? పట్టజాలనన్ని విస్తారమైన చేపలు పేతురు వలలో పడియండి. లాగడము కష్టమైపోయిందండి, ఆ పడవ సరిపోలేదండి. అప్పుడు పేతురు సంజ్ఞలు చేసి, అయ్యా రండి 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 రండి, పడవ మునిగిపోతుంది చేపలతో, రండి రండి. తదితర శిష్యులందరూ కూడా పడవలు వేసుకొచ్చారు. ఓ ప్రశ్నను వేయనివ్వండి. అదే పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక చేప దొరకలేదు. కారణం ఏమిటి? చేపలు పట్టడంలో పేతురు ఆరితేరినవాడు, జాలరి. ఒక్క చేప దొరకలేదు. కారణం ఏమిటి? ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ పడవలో అడుగు పెట్టాడో, పద ఇప్పుడు అన్నాడో, విస్తారంగా చేపలు పట్టగలిగాడు. పడవ ఖాళీగా ఉన్న పడవ నిండిపోయింది. ఎప్పుడైతే పడవ నిండిపోయిందో పేతురు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, పాపిని, నేను మంచోడిని కాదు, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడు. చాలా కాలంగా ఈ మాట నేను ధ్యానించాను. ఏ పాపం చేశాడు పేతురు చెప్పాలి. ప్రభువా నేను ఘోరమైన పాపినయ్యా అని ఏ పాపము పేతురు చేత అలా పశ్చాత్తాపడే విధంగా చేసిందో చెప్పాలి. ఎనీ ఐడియా? పేతురు పిలుపును పక్కన పెట్టేశాడు. పేతురు దేవుని యొక్క ఆశీర్వాదమైన ఆయనతో నిత్యం ఉండే భాగ్యాన్ని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు పేతురు దేవుడు లేకుండా జీవించడం అలవాటు చేసుకున్నాడు. దేవుని పిలుపు ఉంది, దేవుడు లేడు. దేవుని యొక్క వాగ్దానం ఉంది, దేవునితో సహవాసం లేదు. ఎప్పుడైతే పేతురు దేవుణ్ణి విడిచిపెట్టి జీవించడం అలవాటు చేసుకున్నాడో, తన జీవితంలో రాత్రంతా ప్రయాసపడినా ఏమీ సాధించలేకపోయాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సోదరుడా, నీవు చేస్తున్న ఘోరమైన హీనమైన పాపము ఏంటో తెలుసా? దేవుణ్ణి కలిగి ఉండకుండా జీవించటం. నువ్వు క్రైస్తవుడివే, నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడివే, కానీ దేవుడితో నీకు సంబంధం లేదు, కానీ దేవుడితో నీకు సహవాసం లేదు, కానీ దేవుడితో నీవు ప్రార్థనలో, వాక్యములో ఆయనను సంధించేవాడిగా లేవు. ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి, ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టి, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. కాబట్టే నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా నీ జీవితంలో నీకు లాభం దొరకటం లేదు. ఏడుస్తున్నావు ఈరోజు. బ్రదర్, ఏ పని చేసినా ఆ పని నాశనం అయిపోతుంది. ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఆ వ్యాపారం మసైపోతుంది. ఏది పట్టుకుంటే అది నాశనం అయిపోతుంది. నా ఇంటిలో అంతా ఖాళీయే, శూన్యము. కడుపు మంటతో అల్లాడిపోతున్నావు, ఆకలి మంటతో అల్లాడిపోతున్నావు, అడుగంటిపోయిన బ్రతుకులతో అల్లాడిపోతున్నావు. కారణం ఏమిటి? నువ్వు క్రైస్తవుడు అయి ఉండియో, క్రీస్తు దేవుడని తెలిసి ఉండియో, ఆయన లోకరక్షకుడు అని ఎరిగి ఉండియో
ఆయన లేకుండా జీవించటమే నువ్వు చేస్తున్న ఘోరమైన పాపము. యేసు లేకుండా పేతురు ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నము సఫలం కాలేదు. ఈరోజు నీ జీవితంలో యేసు లేకుండానే ప్రయత్నాలు చేస్తున్నావు, యేసు లేకుండానే వ్యాపారం మొదలుపెట్టావు, యేసు లేకుండానే నీవు వివాహ విషయంలో తొందరపడ్డావు. ఈరోజు ప్రతిఫలం అనుభవిస్తున్నావు. నీ కాపురం కూలిపోవడానికి కారణం తెలుసా? నీలో, నీ ఇంటిలో యేసు లేకపోవడం. నీ వ్యాపారం లాస్ట్లో మునిగిపోవడానికి కారణం తెలుసా? యేసు లేకపోవడం. నీ ఇంటిలో ఈరోజు సుఖ సంతోషాలు, శాంతి, సమాధానాలు లేవు. కారణం తెలుసా? యేసుకు నీ ఇంట్లో చోటు లేదు. ధైర్యంగా చెప్పగలవా? నా జీవితంలో, నా ఇంటిలో, నా వ్యాపారంలో, నా కుటుంబంలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పి. ఏ రోజైతే యేసును విడిచిపెట్టాడో పేతురు, ఆ రోజే సకల ఆశీర్వాదాలు పేతురుని విడిచిపెట్టేసినాయి. ప్రయాస అయితే పడుతున్నాడు, కష్టమైతే పడుతున్నాడు, ప్రతిఫలాన్ని మాత్రం చూడలేకపోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడు, ఎంతకాలం ఇలా జీవిస్తావు? ఎంతకాలం ప్రయాసపడి కూడా ప్రతిఫలాన్ని చూడకుండా బ్రతుకుతావు? ప్రభు అంటున్నాడు, నన్ను నీ పడవలో కాలు పెట్టనిస్తావా? నన్ను నీ జీవితంలో అడుగు పెట్టనిస్తావా? ఎంతకాలం అడుగంటిపోయిన జీవితం జీవిస్తావు? ఎంతకాలం ఖాళీ అయిపోయిన బ్రతుకు జీవిస్తావు? ఎంతకాలము శూన్యంలో నువ్వు ఒంటరిగా పోరాడుతూ ఉంటావు? నాకు ఒక అవకాశం ఇవ్వు. ఆ రోజు పేతురు అవకాశం ఇచ్చాడు. భక్త్ సింగ్ గారు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తట గట్టు దగ్గర వాక్య పరిచర్య చేస్తున్నప్పుడట చేపలన్నీ కూడా ఆయన మాటలు వినడానికి గట్టు దగ్గరికి వచ్చేసినాయి అంట. ఈ పేతురు గారేమో చేపలు పడడానికి లోపలికి వెళ్ళిపోయి పడతారంట. ఎక్కడికి వెళ్ళి? చేపలు లేని చోట. ఎక్కడ క్రీస్తు ఉంటాడో అక్కడే నీకున్న ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఎప్పుడైతే యేసు పడవలో కూర్చుని లోపలికి వెళ్ళాడో చేపలన్నీ ఆ పడవతో పాటు కూడా వచ్చినాయట. ఎప్పుడైతే పేతురు వల వేశాడో ఆ చేపలన్నీ వలలో పడినవట. బైబిల్లో ఏముందో తెలుసా? నా నీతిని, నా రాజ్యమును మొదటి వెతకండి, అప్పుడు అవన్నీయో. దేనికోసమైతే నువ్వు ప్రయాసపడుతున్నావో ప్రియ సహోదరుడా, దేనికోసమైతే కన్నీళ్లు కారుస్తున్నావో ప్రియ సహోదరి, అవన్నీయో నీ వెనుకే వస్తాయి, నీతో వస్తాయి. చేయాల్సిందా లేదో తెలుసా? ప్రభువుకు నీ పడవలో చోటు. క్రీస్తును కలిగి జీవించే జీవిత విధానం నామకార్థ క్రైస్తవ్యం, అనగా క్రీస్తు లేకుండా జీవించే పనికి మాలిన ఆత్మీయత. క్రీస్తు లేకుండా బ్రతికే నామకార్థ పాపిష్టి జీవితం ఈరోజు సమాధి కావాలి. నీ ఇంటిలో, నీ హృదయంలో ప్రభు అడుగు పెట్టాలి. అడుగు పెట్టకపోతే, ఆయనకు చోటు లేకపోతే, చెప్తున్నాను, డే అండ్ నైట్ రేయింబగళ్ళు నువ్వు ప్రయాసపడతావు, రేయింబగళ్ళు కష్టపడతావు, రేయింబగళ్ళు తంటాల పడతావు, ఫలించవు. ఎంతకాలం ఇలా ఫలించకుండా జీవిస్తావు? ఎంతకాలం ఇలా వర్ధిల్లకుండా జీవిస్తావు? ఎంతకాలము ఇలా నిష్ప్రయోజనమైన శూన్యమైన జీవితాన్ని జీవిస్తావు? ప్రభు అంటున్నాడు, నీ హృదయము అనే నావలో నాకు చోటిస్తావా? నీతో నన్ను రాణిస్తావా? నీ ఇంటిలో నన్ను ఉండనిస్తావా? నీ వెనుకే సకల ఆశీర్వాదాలు వస్తాయి. నేను నీతో ఉంటే చాలు, నీకున్న ప్రతి అవసరము నీ కూడా పడి జవాబుగా మారుతుంది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, పశ్చాత్తాపడతావా? అయ్యో, ఇంత మంచి దేవుణ్ణి పక్కన పెట్టేసి, ఇంత గొప్ప సమృద్ధిని, ఆశీర్వాదాన్ని పనంగా పెట్టేసి, పిచ్చివాడిగా దేవుడు లేకుండా జీవించానే, దైవత్వాన్ని నేను సమాధి చేసేసానే అని ఈరోజు దేవుడు నా కళ్ళు తెరిచాడు. నేను, నా కుటుంబము చేస్తున్న నీచమైన పాపం ఏమిటంటే, దేవుణ్ణి కలిగి ఉండవలసిన మేము దేవుడు లేకుండా జీవించటమే అని గ్రహించినట్లయితే ఈరోజు నాతో ప్రార్థన చేయడానికి ఇష్టపడతారా? ప్రతి ఒక్క తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. మాలో చాలామంది పిలుపును కలిగిన వారే, సేవ చేయడానికి పిలుపును అందుకున్న వాళ్ళే,
కొంతకాలం సేవ చేసిన వాళ్ళే, కొంతకాలం సాక్ష్యాలు పంచుకున్న వాళ్ళే, కొంతకాలం రోషం కలిగి జీవించిన వాళ్ళే, కొంతకాలం ప్రార్థనా పరులే అయ్యో చేసిన పాపిష్టి క్రియలను బట్టి, వేసిన పాపిష్టి వేషాలను బట్టి ఆ ఆత్మీయతను పాడు చేసుకుని, ఆ సాక్ష్యమును పాడు చేసుకుని ఆయన కుప్పకూలిపోయిన వారు ఇక్కడ కూర్చున్నారు ఈరోజు. ఎవరెవరైతే పశ్చాత్తాపడుతూ ప్రభువా నువ్వు లేకుండా జీవించడం నేను అలవాటు చేసుకున్నాను, ప్రార్థనా జీవితం లేకుండా జీవించడం అలవాటు చేసుకున్నాను, కాబట్టి ఈరోజు నా బ్రతుకు శూన్యమైపోయింది, ఏ పని చేస్తున్న దాంట్లో నాకు విజయం సాధించలేకపోతున్నాను, నా చదువులో విజయాన్ని సాధించలేకపోతున్నాను, నా ఉద్యోగంలో విజయాన్ని సాధించలేకపోతున్నాను, నా వ్యాపారంలో నేను విజయాన్ని సాధించలేకపోతున్నాను. కారణము నిన్ను కలిగి ఉండవలసిన మేము, నీ పేరు పెట్టుకున్న మేము నీకు చోటు ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవించడమే మేము చేసిన ఘోరమైన పాపము. తప్పు తెలుసుకున్నాం, క్షమించు. ఈరోజే నా హృదయము అనే పడవలో కాలు పెట్టి నాకు రక్షకుడిగా, నాకు దేవుడిగా ఉండమని ఎవరెవరైతే ఈరోజు ఈ ప్రార్థన చేస్తూ తమ జీవితాలు నీకు అప్పగిస్తున్నారో నాయన, ఆ రోజు ఏ రీతిగా పేతురును మార్చివేశావో, నిన్ను వెంబడించేవానిగా చేశావో, శిలువ సైనికుడిగా తయారు చేశావో, అలాగే ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రభువా నిజమైన క్రైస్తవుడిగా, ఇతరులకు మాదిరికరముగా, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా గత జీవితాన్ని చూడకుండా నాయన నిజమైన క్రైస్తవులుగా, నిన్ను గణపరిచేవారిగా, ప్రాంతీయ తత్వాన్ని, కుల తత్వాన్ని, రాజకీయ తత్వాన్ని అయ్యా సిలువ వేసి యాజకత్వానికి విలువ ఇచ్చి సేవా తత్వాన్ని బ్రతికించాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని నిజముగా నీ కొరకు ప్రయాసపడే ప్రతి మంచి సేవకునికి సహకరించేవారిగా నాయన ఈరోజు ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని నీకు అప్పగించుకొనిలాగున సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.